తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్దాల పునాదులపై అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మాత్రమే ఇప్పుడు కనిపిస్తుందన్నారు. గడిచిన 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం తొర్రూరు మున్సిపాలిటీలో తట్టెడు మట్టి కూడా పోయకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాల దగ్గరే బీఫామ్లు అందించామని, ఇది తమ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. ప్రతి వార్డులో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, మున్సిపాలిటీ ఎన్నికల్లో 16 వార్డులకు 16 వార్డులు గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. తాము చేసిన అభివృద్ధి తమకు గెలుపునిస్తుందని, మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని ఎర్రబెల్లి జోస్యం చెప్పారు. యువత కేసీఆర్ గారి కారు గుర్తుకే, నాగరాజు గారి కారు గుర్తుకే. నమస్కారం. ఇప్పుడు నేను 3-4 వార్డులు తిరిగాను ఉదయం నుంచి. మీరే చూశారు రెస్పాన్స్ ప్రజల్లో ఒకటాను. ప్రతి ఇంటికి పోయినా కూడా కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం, దయాకర్రావు గారిని పోగొట్టుకున్నాం అనే బాధ వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి పోకరి మాటలతో, అబద్ధ మాటలతో మోసపోయాం. ఏ ఇంటికి పోయినా కూడా మాకు పెన్షన్ 2,000 4,000 చేస్తున్నాడు, 60,000 అప్పు పడ్డాడు. మహిళలు 2,500 చేస్తున్నాడు, 78,000 అప్పు పడ్డాడు. మా బిడ్డ పెళ్లికి కులంబంగానే వస్తానని అది ఎక్కువచ్చిండు, రైతు బంధు ఎక్కువచ్చిండు. మీరు చేసిన రోడ్లు, మీరు చేసిన పనులే ఉన్నాయి. మళ్ళీ మీరు మంజూరు చేసినవన్నీ కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఇబ్బందికర పరిస్థితి ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో కౌన్సిలర్ని గెలిపిస్తాం, చైర్మన్ని గెలిపిస్తాం, మిమ్మల్ని కాపాడుకుంటాం అనేది ప్రజలు చెప్తున్నారు. కేసీఆర్ మళ్ళీ ఎప్పుడు వస్తే అప్పుడు కేసీఆర్ని మేము కోరుకుంటున్నాం అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవడం జరుగుతున్నది. ఈ రేవంత్ రెడ్డి బోకర్ మాటలు ఇవాళ వచ్చింది ఎమ్మెల్యే గెలిచి 2.5 సంవత్సరాలు అవుతాయి. చేయకున్న పనులు ఎక్కువతాయి, చేయవలసిన సగం పనుల నాకు కాదు. బోకర్ మాటలు వీళ్ళు కూడా మాట్లాడారు. ఉద్యోగాలు ఇప్పిస్తాం, అమెరికాను చూస్తాం, ఇది వస్తాం, అది వస్తామని రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ అబద్ధాలు ఆడేది. మళ్ళా